తగలబెట్టండి చూస్తాను. అరుంధతిని కాదు, అపరశక్తిని చూస్తారు. రండిరా. ఆగండిరా పిరికి పందల్లారా, ఆగండి. అమ్మో, సామాన్యురాలు కాదు. ఎవరు మీరు? బాటసారిని. ఓహో, బాటసారికి మా ఇంటి దగ్గర ఏం పనో? వెళ్ళేది శ్రీనివాస అగ్రహారమే కదా? నన్నెలా గుర్తుపెట్టావు? మీరు ఊరు నుంచి వచ్చారనే కబురొచ్చింది. వచ్చిన వారు ఊరికే ఉంటారా? భార్యని చూడాలనిపించదు? నువ్వు చాలా తెలివైందని అరుంధతి. నీతో మాట్లాడడం కష్టం, పోట్లాడడం కూడా కష్టమే. కళ్ళారా చూశాను కదా. ఆడపిల్లని కదా, హద్దుల్లో ఉండాలిగా. నిన్ను చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఎవరు అరుంధతి? ఏమో తెలీదు. నీ పైకి కత్తి విసిరారంటే ఇందాక గొడవ జరిగిందే వాళ్ల మనుషులు అయ్యుంటారు. బహుశా కావచ్చు. ఏదేమైనా ఎవరో శత్రువులున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఇంటికి కోడలు రాబోతోంది. మీ వదిన రాగానే మన ఆచారం ప్రకారం వంశపారంపర్యంగా వస్తున్న వజ్రాల హారాన్ని ఇంటి కోడలికి ఇవ్వటం మన ఆనవాయితీ. ఆ క్షణం నుంచి ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవలసిన బాధ్యత ఆమెదేనమ్మా. అలాగే నాన్నగారు, ఇక ఇంటి పెత్తనం వదిందే కదా. పెత్తనం ఎవరిదైనా నువ్వీ ఇంటి ఆడపడుచువమ్మా. నీకు ఏ లోటు రాదు. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఆ హారాన్ని నగలపెట్టిలో నేనే పెట్టాను. కనిపించట్లేదు నాన్నగారు. కనిపించడం లేదా? అవును నాన్నగారు, ఎవరో ఈ పెట్టి తెరిచి కలబెట్టినట్టుంది. ఈ ఇంట్లో అలాంటి తప్పుడు పని చేసే ధైర్యం ఎవరికుందమ్మా? ఈ ఇంటికి రాబోయే కోడలికి ఆనవాయితీగా ఇవ్వవలసిన హారం పోవడం చాలా దురదృష్టకరం అనిపిస్తోంది. శివయ్య, ఇందుమతి, రండి, అందరూ రండి. ఎక్కడరా? త్వరగా రండి అందరూ.